హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐఎమ్ ఉజ్మా షేక్. గాయ్స్, ఈరోజైతే మేము ఫతేపూర్ సిక్రీ దగ్గరికైతే వెళ్ళాము. అండ్ పొద్దున్నుంచి అంటే ఇంట్లో టిఫిన్ చేసైతే వెళ్ళామండి. వాళ్ళైతే ఆనియన్ రైస్ చేశారు ఇంట్లో. అండ్ మేము ఆగ్రాకొచ్చామని చెప్పాను కదా! సో, ఈరోజైతే సెకండ్ డే అండి. సెకండ్ డే ఫతేపూర్ సిక్రీ వరకు వచ్చాము. ఈవినింగ్ టైమ్ ఇంటికి రిటర్న్ అవుతున్నాము. వెళ్ళే ముందు ఒకసారి పానీపూరి ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ గాయ్స్, ఫస్ట్ బైటే నాకైతే గొంతులో చాలా మంటగా అనిపించింది. లైక్ ఎలా అంటే ఓవర్ స్పైసీనెస్ అయితే అయిపోయిందండి. ఒకేసారి నోట్లో కారం కొట్టుకుంటామే అలా అయిపోయింది ఫస్ట్ బైట్. బట్ టేస్ట్ వైస్ అంటే ఆసమ్ అండి. నిజంగా చాలా బాగుంది. అండ్ నేను బ్యాక్‌గ్రౌండ్ కూడా చూపించమంటున్నా. ఇది జోధా అక్బర్ సైడ్‌ది. సో, జోధా అండ్ వాళ్ళ చెలికత్తెలు ఇటు సైడ్ ఎక్కువగా టైమ్ స్పెండ్ చేసేవాళ్ళు కదా! సో, ఆ ప్లేస్ అండి అది. నిజంగా చాలా బాగుంది. అండ్ అటు సైడ్ నుంచి ఇప్పుడు కూడా అది అలాగే ఉంది. అండ్ అక్కడ పానీపూరి అయితే నిజంగా బాగుంది గైస్. బట్ స్పైసీ ఎక్కువగా ఉంది. నేనైతే స్పైసీ ఎక్కువగా తినను. అండ్ ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ లొకేషను అదంతా నిజంగా అక్కడి నుంచి రావాలనిపించలేదు. అంత బాగుంది ఫతేపూర్ సిక్రీ. సో, మేమైతే చూసేసైతే రిటర్న్ అయ్యామండి. వచ్చేటప్పుడే ఈ పానీపూరి ట్రై చేయాలనిపించింది. అక్కడ ఇంకా పానీపూరీస్ ఉన్నా కానీ వీళ్ళు చేసే స్పెషాలిటీ ఏంటి అనేది ఫస్ట్ అయితే నేనే ట్రై చేశాను మా ఫ్రెండ్ కన్నా ముందు. స్పైసీ ఎక్కువగా ఉంది. బట్ టేస్ట్ నిజంగా చాలా బాగుంది గైస్. వర్తీ అనే అనుకోవాలి. ఇక్కడ